ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో మీకు ఏమైనా ఉద్యోగాలు వచ్చాయంటారా? మాకు ఏమి ఉద్యోగాలు రాలేదండి. మేము గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి అంతకుముందు తెలంగాణ ఉద్యమం నుండి కళాకారుల ఉద్యోగాల కోసం మేము తిరుగుతా ఉన్నాము. మాకు ఎలాంటి ఉద్యోగాలు రాలేదు. అయితే ఇప్పుడు మొన్న రీసెంట్ గా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా గద్దర్ వెన్నెల గారిని నియమించడం జరిగింది. అందుకోసం ఈ రోజు మేము వెన్నెలక్క గారికి మరియు శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారికి ఆత్మీయ సభ పెట్టుకున్నాము, సన్మాన సభ పెట్టుకున్నాము. అక్కగారు వచ్చి వెళ్లారు. మా సభ చాలా విజయవంతమైంది. సాంస్కృతిక సారథి చైర్మన్ ఇవ్వడంలో మాకు ఆలోచించి మంచి సరైన వ్యక్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారని మేము అనుకుని చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మాకు రేవంత్ రెడ్డి గారిని అంతకుముందు గత ప్రభుత్వంలో మా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కలిసినప్పుడు సార్ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేసి ప్రభుత్వం రానివ్వండి, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు మన చైర్మన్ వెన్నెలక్క గారికి ఇవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము మహబూబాద్ జిల్లా నుండి వచ్చిన కళాకారులం. మా పేరు వెంకట్రావు. మా కళా బృందం, మా కళాకారులం అందరం మహబూబాద్ నుంచి వచ్చాము. మాకు న్యాయం జరుగుతుందని పూర్తి నమ్మకంతో ఉన్నాం మేము. ఓకే, గత ప్రభుత్వంలో మీరు ఎలాంటి ఫిర్యాదు చేయలేరా? మేము గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు గత ముఖ్యమంత్రి నియంత మేము కలవని మంత్రులు లేరు. రసమై బాలకృష్ణ చైర్మన్ ఉండే. మమ్మల్ని మాయమాటలు చెప్పి మోసం చేసి మమ్మల్ని మభ్యపెట్టి 10 సంవత్సరాలు ఈ సాంస్కృతిక సారథి ఆఫీసుల చుట్టూ, రవీంద్ర భారత్ చుట్టూ, తర్వాత గన్ పార్క్ దగ్గర ధర్నాలు చేయడము, ఇలా ఎన్నో మన బంజారా హిల్స్ లో అరెస్ట్ చేశారు. కానీ ఎలాంటి న్యాయం జరగలేదు గత ప్రభుత్వంలో. ఓకే, థ్యాంక్ యూ.